మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లో? ఆ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే అండి. మధ్యలో ఒక 4 ఏళ్లు మాత్రం మేము అనకాపల్లిలో ఉన్నాము, వైజాగ్ దగ్గర. మా నాన్నగారు ఆంధ్ర బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఆ 4 years తప్ప మిగతా అంతా ఎవ్రీథింగ్ హైదరాబాదే మొత్తం లోకల్. ఏం చదువుకున్నారు? నేను బిఎస్సి కెమిస్ట్రీ మేజర్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేశాను కానీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఆపేసాను, కుదరలేదు. ఎందుకంటే డాన్స్ అప్పటికి సర్టిఫికేట్ డిప్లొమా చేస్తూ ఉన్నాను ప్యారలల్ గా, అండ్ మాస్టర్స్ ఇన్ కూచిపూడి చేశాను తర్వాత. ఇంకోటి, కూచిపూడి నృత్యం అంటే ఎవరైనా గురువు గారు అంటే నేర్పించాలంటే దానికి ఏమైనా అర్హతలు ఉన్నాయండి? దానికి ఏమైనా కరిక్యులం కూడా ఉందా? అర్హత కరికులం అంటే ఒకప్పుడు అంటే 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. ఆ గురుకులం లాగానే ఉండేదండి పాఠశాల. అంటే స్కూల్ కి ఎలా వెళ్తామో అలాగే సిలబస్, అంటే ఎగ్జామ్స్ అలా ఏమీ కాదు, బట్ అంటే ఆ తర్వాత అవన్నీ మొదలయ్యాయి. పూర్వకాలంలో మాత్రం ఇలా ఒక ఓపెన్ ఆడిటోరియం లాగా ఉండేది. ఓ చెట్టు కింద గట్టు మీద గురువు గారు కూర్చుంటే ఓపెన్ ప్లేస్ లోనే అందరూ చేయడం, అలా స్టార్ట్ అయింది ఆ పద్ధతి. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో ఆనంద్ కూచిపట్ల గారి సిలికాన్ ఆంధ్ర ద్వారా ఈ కరికులమ్స్ అవి చాలా ఫేమస్ అయ్యాయి.